నువ్వు అనుకునే దైవాన్ని, నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనిషిలో చూడాలి. నువ్వు చెప్తావు అన్య మతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా, అది లేదమ్మా, ఇది తెలియదేమో. అయం నిజ పరోవేతి గణనాలకు చేత సా, ఈడు నావాడు ఈడు పక్కవాడు అని ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ అని ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. ఉదార చరితానాంతో వసుదైక కుటుంబకం, వేరే సంప్రదాయానికి చెందినటువంటి వాడు మాకే అభ్యంతరం. యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక హిందూగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను. ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు, మీకు తెలుసో లేదో, అనో భద్ర, ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు ఉన్నాయో అన్నీ మా దగ్గరికి రావాలి. మీరు తలుపు తెరిచాం అన్ని పక్కలకి. క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అభ్యంతరం లేదు. ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అవసరం, మాకు అభ్యంతరం లేదు. గొప్ప ఆలోచనలన్నీ మాకు కావాలి అని నా పూర్వీకులు అనేటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా? నువ్వు దాన్ని శవం మతం అంటావా? మనకు లేవా? ఈ భాష వాడచ్చా మనం? నువ్వు కాషాయ బట్టలు వేసుకుని కాషాయ కాంతిలో పెట్టి ఈ రకంగా మాట్లాడతావా? అలా లేదే. అలా ఎక్కడుందో అడుగుతాడు నేను. వాళ్ళని హేళన చేస్తావా? వాడు శవాన్ని పూజిస్తాడని? మనకు లేవా యోగుల సమాధులు? రమణ మహర్షి సమాధి లేదా? వారి తల్లిగారి సమాధి లేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి, ఈశ్వరమ్మ సమాధి లేదా? మనం దండలు పెట్టుకోవట్లేదా? ఎవరినో హేళన చేస్తావు నువ్వు. ఎందుకు ఇంత అహంకారం? అలా లేదే. ఇవాళ మేము కలిసి బతికాం, మేము కలిసి నిర్మించాం. హిందూ ముస్లింల యొక్క సంపర్కం నేను మొదటే చెప్పాను. ఋగ్వేద ఋషి ఏదైతే చెప్పాడో రానివ్వండి ఆలోచనలని, ఆలోచనలు ఆక్రమణలను అంగీకరించాం, దుర్మార్గాన్ని అంగీకరించాం, దౌష్ట్యాన్ని అంగీకరించాం, కానీ ఆలోచనలు అంగీకరిస్తాం. ఈ ఆలోచనలు తీసుకున్నాం కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడే కీర్తించాడు. భారతదేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు.